నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు అరకు వ్యాలీ మండల కేంద్రంలోని లోతేరు పంచాయతీ డుమ్రిగూడ గ్రామానికి చెందిన అడారి డొంబు సజీవ దహనం కేసును ముద్దాయిలను అల్లూరి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అరకు వ్యాలీ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారని అల్లూరి జిల్లా డీఎస్పీ షాబాజ్ అహ్మద్ అన్నారు. డీఎస్పీ మాట్లాడుతూ అరకు వ్యాలీ మండలం లోతేరు పంచాయతీ డుమ్రిగూడ గ్రామంలో సుమారుగా 16 ఇళ్లు కలిగి ఉన్నాయి. ఒకే గ్రామానికి చెందిన వారిని సుమారు 6 నెలల క్రితం నుంచి వారందరూ బాగున్నారని, 6 నెలల క్రితం అదే గ్రామానికి చెందిన అడారి సోహిత అనారోగ్యం కారణంగా పురుగుల మందు తాగి చనిపోయిందని, అప్పటి నుండి వారి మధ్య కలహాలు మొదలయ్యాయని అన్నారు. నమస్కారం అండి. సో ఈ నెల 21 మార్చ్ ఈవినింగ్ 6:30 to 8 మధ్యలో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయిందండి. దీనికి సంబంధించి డుమ్రిగూడ విలేజ్ అండి, ఇది లేతోరి పంచాయతీ అరకు మండలం అండి. సో ఇందులో ఈవినింగ్ 6 o'clock మర్డర్ కేసు ఒకటి రిపోర్ట్ అయింది. సో ఇందులో డిసీజ్డ్ అంటే చనిపోయిన వ్యక్తిని వీళ్ళు ముందు కర్రలతో కొట్టి అప్పటికీ చావకపోతే పెట్రోల్ పోసి తగలబెట్టారు. కొన ఊపిరితో ఉన్న ఇతన్ని కూడా ఎక్కడ బతికేస్తాడు అని చెప్పేసి పెద్ద రాయి తీసుకొని తల మీద హిట్ చేసి చంపేశారండి. సో ఇందులో చనిపోయిన వ్యక్తి పేరు అడారి డుంబు, ఈయన ఏజ్ 56 years అండి. ఇందులో దాదాపు 9 మంది అక్యూజ్ ఉన్నారండి. వీళ్ళ పేర్లు అడారి అర్జున్, అడారి సింహాద్రి, అడారి హరికృష్ణ, అడారి గురునాథ్, అడారి సీతన్న, అడారి గాసి, అడారి కమల, అడారి మానిక్, అడారి చంద్రారావు. సో వీళ్ళంతా కూడా ఒకే విలేజ్ చెందిన, డుమ్రిగూడ విలేజ్ చెందిన, ఒకే ఫ్యామిలీకి చెందిన వీళ్ళందరూ కూడా కజిన్స్ వాళ్ళు అవుతారండి. సో ఒకే ఫ్యామిలీకి చెందిన వీళ్ళంతా కూడా మొత్తం ఇందులో రిపోర్ట్ అయినాయి. ఇందులో కొన్ని మర్డర్ కేసు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని కేసెస్లో కూడా కన్విక్షన్ కూడా వచ్చింది, లైఫ్ కన్విక్షన్ కూడా వచ్చింది. అంటే ఈ చేతబడి సంబంధించిన కేసులో కూడా కన్విక్షన్ వచ్చింది. కాబట్టి సో దీంట్లో మేము చెప్పడం ఏంటంటే, ప్రజలు ఏదైతే ఆరోగ్యం బాగాలేకపోయినా, ఏదైనా మీకు ఇష్యూ ఉన్నా అది ఇలాంటి చేతబడి వల్లనో దాని వల్లనో జరగదు. మనం హైజీనిక్ ఉండకపోవడం వల్ల కానీ, మనం ఏదైనా కేర్ తీసుకోకపోవడం వల్ల కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మకండి. ఖచ్చితంగా దీని మీద మీరు అవగాహన తెచ్చుకోవాలి. మేము కూడా అలాంగ్ విత్ పోలీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్, డాక్టర్స్, ఆశా వర్కర్స్, మహిళా పోలీస్, అంగన్వాడీ వర్కర్స్, ఆల్ స్టాఫ్తో వెళ్ళి ఏవైతే పీవీటీజీ విలేజెస్ ఉన్నాయో ఆ విలేజెస్కి వెళ్ళి ఖచ్చితంగా అవగాహన కార్యక్రమాలు ఖచ్చితంగా మేము పెడతామండి. ప్రజల్లో సంపూర్ణంగా ఏవైతే ఈ బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తీసేయడానికి మేమంతా కూడా కృషి చేస్తామండి. ఎస్పెషల్లీ మీడియా మిత్రులు, మీరు కూడా మీకు సంబంధించిన ఎవరైనా మీ ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉంటే కొంచెం పీవీటీజీ విలేజ్కి వెళ్ళేసి మీరు కూడా కొన్ని అవగాహన కార్యక్రమాలు కొన్ని పెట్టండి. మేము కూడా ఎన్జిఓస్తో మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా వితిన్ రాబోయే 2-3 monthsలో గట్టిగా మేమంతా కూడా క్యాంపెయిన్ చేసి దీనికి సంబంధించి ఏదైనా ప్రజల నమ్మకాలు ఉంటే వాటిని ఒమ్ము చేసే విధంగా మేము తిరుగుతామండి. అలాగే మీ కోడలు కూడా టీచరే. అండ్ ఆల్సో ఈ అబ్బాయి ఆ సొంత విలేజ్లోనే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, లోన్ తీసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఇతను అరకులో కూడా 5 cents ఒక ల్యాండ్ తీసుకున్నారని చెప్పి అంటున్నారు. కాఫీ తోటలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే వీళ్ళ మైండ్లో ఏమైపోయిందంటే వీళ్ళ ఫ్యామిలీ ఒక్కటే బాగుపడుతుంది, వీళ్ళ ఫ్యామిలీ మాత్రమే దీనివల్ల డెవలప్ అవుతుంది, రిమైనింగ్ ఫ్యామిలీస్ అన్నీ కూడా చనిపోతున్నాయి, వాళ్ళంతా నష్టపోతున్నారు. ఇదంతా కూడా కేవలం దీని కారణం అంతా కూడా ఇతను అడారి డుంబు అన్న వ్యక్తి ఈ శ్రీలంగి పెట్టడం వల్ల, ఈ చేతబడి చేయడం వల్ల జరుగుతుంది. మేము నష్టపోతున్నాం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతన్ని మనం ఆపాలి అన్న ఉద్దేశంతో ఎవరైతే అక్యూజ్ A1 ఉన్నారో వాళ్ళందరూ కూడా, మిగతా అక్యూజ్ అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఆ రోజు చనిపోయిన రోజు సాయంత్రం మీటింగ్ పెట్టుకొని ఇతను ఎలాగైనా చంపేశాలన్న ఉద్దేశంతో ముందు ఇతన్ని కర్రలతో కొట్టారండి. కొట్టి బాగా అతను స్పృహ కోల్పోయిన తర్వాత కొట్టారు. అప్పటికి చనిపోకపోతే ఇతన్ని పెట్రోల్ పోశారు. పక్కనే ఉన్న విలేజ్ నుంచి పెట్రోల్ తెచ్చుకొని పెట్రోల్ పోసి తగలబెట్టారు. అప్పటికి ఇతను కొన ఊపుతున్నప్పుడు ఎలాగైనా చంపేశాలన్న ఉద్దేశంతో పక్కనే ఉన్న పెద్ద రాయి తీసుకొని తల మీద పెట్టి కొట్టారండి. సో ఇలా జరిగిన ఈ అఘాయిత్యానికి అరకు సిఐ గారు, అరకు ఎస్ఐ గారు, రిమైనింగ్ అరకు సర్కిల్ సంబంధించిన స్టాఫ్ అంతా కూడా వితిన్ 48 hours అందరినీ కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మన ఎస్పీ సార్ గారు స్పెసిఫిక్గా చెప్పారు, దీనికి సంబంధించి ఈ కేసులో అతి త్వరగా మనము దీంట్లో ఛార్జ్ షీట్ వేయబోతున్నాం. దీంట్లో
స్పీడీ ట్రయల్ ఒకటి కండక్ట్ చేయబోతున్నాం. స్పెషల్ కేర్తో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఈ కేసుని ఒక స్పెషల్ ఎగ్జాంపుల్గా పెట్టేసేసి ఇలాంటి కేసెస్ మరీ జరగకుండా చూడమని చెప్పి సార్ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు కాబట్టి దీని ప్రకారంగా అది కూడా చేస్తున్నాం. అండ్ ఆల్సో పాయిజన్ తీసుకొని చనిపోయింది. డ్యూ టు స్టమక్ పెయిన్ ఎక్కువ అవ్వడం వల్ల పాయిజన్ తీసుకొని చనిపోయింది. సో ఈ చనిపోయినప్పటి నుంచి వీళ్ళందరి నమ్మకం ఏంటంటే ఈ కన్సర్న్డ్ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో చనిపోయిన వ్యక్తి సిల్లంగి చేస్తూ చేతబడి చేస్తూ ఈ ఏవైతే బ్లాక్ మెయిల్ చేస్తూ దీనివల్లనే ఈ చనిపోయారని చెప్పి వీళ్ళు నమ్మడం స్టార్ట్ అయింది. సో అప్పటికి బాగా గొడవలేని విలేజ్లో పెద్ద మనిషి సమక్షంలో అందరు ఒప్పందాలు చేసుకున్నారు. సో ఇట్లాంటి మరీ చేయమని చెప్పి సంథింగ్ ఏదో చేసుకున్నారు వీళ్ళు. ఆ వైఫ్ చనిపోయింది. వీళ్ళ వైఫ్ చనిపోవడం కారణం ఏంటంటే సమ్ హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల చనిపోయింది. ఈ చావుకు కూడా ఈ అడారి డుంబు చనిపోయిన వ్యక్తి కారణం. ఇతను సిల్లంగి చేసి చేతబడి చేసి సో చంపేశాడు అన్న విధంగా ఈ రెండు వీళ్ళ మైండ్లో బాగా పడిపోయినాయి. తర్వాత ఏమైంది, ఈ మంత్ 21 అడారి రామానాయుడు అనే అబ్బాయి ఇతను కూడా హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఈ ఎవరైతే అడారి గురునాథ్ వీళ్ళ కొడుకు ఇతను కూడా ఒక అక్యూజ్ అనమాట. అడారి గురునాథ్ అడారి కమల వీళ్ళ కొడుకు ఇతనికి కూడా హెల్త్ బాగాలేకపోవడం. సో ఇలాంటివి ఉండడం వల్ల పీపుల్ అంటే ఆ విలేజ్లో ఉన్న పిల్లలు ఏమనుకుంటున్నారంటే ఈ అడారి డుంబు వల్లనే ఇతను సిల్లంగి పెట్టడం వల్లనే ఇతను పెట్టే ఈ చేతబడి వల్లనే ఇలా జరుగుతుందని చెప్పేసి వీళ్ళు ఈ నమ్మడం స్టార్ట్ చేశారు.